సుకుమార్ యొక్క సర్నేము, సుకుమార్ యొక్క క్యాస్ట్ గురించి భయంకరమైన డిస్కషన్ నడుస్తుందబ్బా ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ. మనం జనరల్గా క్యాస్ట్లకు సంబంధించిన వీడియోలు మన ఛానల్లో చేయం, కానీ ఇదేదో చేయాలేమో తప్పదేమో అన్నట్టు అనిపించింది. సరే, ఎనీవే నేను మన ఛానల్ వీడియోస్ చేయడానికి దాదాపు చాలా రీసెర్చ్ అవి చేస్తున్నా, చాలా మందితో మాడాల్సి వస్తుంది. సో నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఒక 300 లైక్లు ఇవ్వండి, ఒక లైక్ పడేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కదా, ఒక 300 లైక్స్ ఇస్తే నాకు హెల్ప్ఫుల్ అవుద్ది. అయితే రీసెంట్గా అల్లు అర్జున్ ముంబైలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ప్రెస్ మీట్ అంటే ఈ మూవీ యాక్చువల్గా పుష్ప బ్లాక్ బస్టర్, సూపర్ బ్లాక్ బస్టర్ అయింది. సో దాదాపు 6 డేస్లో 1000 crores గ్రాస్ కలెక్ట్ చేసింది అఫీషియల్ నెంబర్స్. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్లో అది ఇండియాలోనే బిగ్గెస్ట్ అచీవింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఒక తెలుగు సినిమా, మన అల్లు అర్జున్, మన సుకుమార్ తీసినటువంటి మూవీ పీక్స్ ఆఫ్ సినిమా అయింది. సో ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రెస్ మీట్ని పెట్టేటువంటి ప్రయత్నం చేశారు హిందీలో. ఆ ప్రెస్ మీట్ కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. అక్కడ చాలా విషయాలు మాట్లాడాడు అల్లు అర్జున్ మాట్లాడింది ఒక పాయింట్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే, నెంబర్స్ అనేవి మ్యాటర్ కాదు, జనాల గుండెల్లో బాగా నేను స్థిరపడ్డానని ఒకటి మాట నచ్చింది నాకు. రెండోది, ఈ మూవీ యొక్క రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో పుష్ప 2 రికార్డ్స్ని త్వరలోనే ఇంకొక మూవీ సమ్మర్లోపు వచ్చే మూవీస్లో ఏదో ఒక మూవీ ఈ రికార్డ్స్ని ఇండియా వైడ్ ఎనీ లాంగ్వేజ్ నుంచి వచ్చే మూవీ బ్రేక్ చేయాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. అది కూడా డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాల్సినటువంటి స్టేట్మెంట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అయితే ఈ ఈవెంట్లో మాట్లాడుతూ డిఫరెంట్ పీపుల్కి ఈ సినిమాకి సంబంధించినటువంటి క్రెడిట్స్ ఇవ్వాలన్నాడు. అంటే ప్రొడ్యూసర్స్కి సపరేట్గా ఎవరికి వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఒక వైపు మాత్రం కంప్లీట్ క్రెడిట్స్ తీసుకోవాల్సినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే సుకుమార్ లేకపోతే ఈ మూవీ లేదనేసి చాలా క్లియర్గా చెప్పాడు. అయితే చెప్పేటప్పుడు ఏమన్నాడంటే, సుకుమార్ గురించి మాట్లాడుతూ ద కంప్లీట్ క్రెడిట్స్ ఆఫ్ ద మూవీ గోస్ టు బండి సుకుమార్ రెడ్డి అన్నాడు. అక్కడి నుంచి ఏం జరిగిందంటే సోషల్ మీడియా మొత్తం కూడా సుకుమార్ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి, రెడ్డి కులమా అనేసి. అంటే మనకి తెల్లారిన దగ్గర నుంచి బతుకంతా కులాలు, మతాలు, ఎవడు ఏ కులం, ఎవడు ఏ మతం, ఈ కాపులు, కమ్మ, కులము, ఈ దళితులు, ఇతర ఇష్టం వచ్చినట్టు క్యాస్ట్ల గురించి కొట్టుకు సావడమే మన బతుకులంతా. వేరే రాష్ట్రాలు పెద్దగా పట్టించుకోలేదు, కానీ మన వాళ్ళకి ఆంధ్ర, తెలంగాణ, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఎస్పెషల్లీ ఈ జగన్ కైండ్ ఆఫ్ బ్యాచ్, పవన్ కళ్యాణ్ కైండ్ ఆఫ్ బ్యాచ్, అల్లు అర్జున్ కైండ్ ఆఫ్ బ్యాచ్, వీళ్ళ ముగ్గురు రాత్రి నుంచి దీని మీద శోధనలు రెడ్డి కమ్యూనిటీ అంటాను ఒకడు, రెడ్డి కమ్యూనిటీ కాదని ఒకడు, ఇంకో కమ్యూనిటీ అని ఒకడు, ఇట్లా రకరకాల డిస్కషన్స్. మొత్తానికి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన కమ్యూనిటీ ఏంటో తెలిసి నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు, కానీ ఆయన సర్నేమ్కి వచ్చినటువంటి తెప్పలు. అల్లు అర్జున్ కొన్నిసార్లు మాట్లాడుతూ కాస్త తడబడుతుంటాడు. మొన్న కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు, తర్వాత కందుల దుర్గేష్ సర్నేమ్ మర్చిపోయి మళ్ళీ గుర్తెచ్చుకుని చెప్పేది కవరింగ్ చేశాడు. అయితే ఇక్కడ హీ వాస్ ట్రైంగ్ టు సే ఏంటంటే, ఈ సినిమా మొత్తానికి సంబంధించినటువంటి క్రెడిట్ బండిరెడ్డి సుకుమార్ది మాత్రమే అని చెప్పదలుచుకున్నాడు. డైరెక్టర్ బండిరెడ్డి సుకుమార్ది మాత్రమే మూవీకి సంబంధించిన కంప్లీట్ క్రెడిట్ అని ఆయన చెప్పదలుచుకున్నాడు నాకు అర్థమైనంత వరకు. ఎందుకంటే సర్నేమ్ బండిరెడ్డి సుకుమార్ వాళ్ళది, రెడ్డి కమ్యూనిటీ కాదు వాళ్ళది, వేరే కమ్యూనిటీ. ఆ పేరు అవి చెప్పి మళ్ళీ వాళ్ళ పేర్లు, కులం పేరు చెప్పదు నాకు ఇష్టం లేదు, కానీ ఈ కమ్యూనిటీ కాదని చెప్పదలుచుకున్నా. అండ్ దీన్ని ప్రతిదీ మనం కమ్యూనల్గా క్యాస్ట్ పరంగా తీసుకోకుండా ఉంటే బాగుంటుందని చెప్పదలుచుకున్నా, అంతకంటే ఏం లేదు. సో ఈయన సర్నేమ్ బండిరెడ్డి సుకుమార్, ఈయన కోనసీమ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, డిఫరెంట్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి, కానీ ఈ కైండ్ ఆఫ్ ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నట్టు ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అండ్ అంత అవసరం లేదు. ఇప్పుడు ఆయన రెడ్డి కమ్యూనిటీ అంటే దానివల్ల ఏమన్నా అతని మైండ్ సెట్ ఏం మార్చలేం కదా. ఆయన ఒక క్రియేటివ్ డైరెక్టర్, ఆ కైండ్ ఆఫ్ థింగ్లో ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన ఒకవేళ ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ అనుకుంటే వాళ్ళకి తగ్గట్టు సినిమాలే కాదుగా తీసింది. ఆయన మహేష్ బాబుతో తీశాడు, రామ్ చరణ్తో తీశాడు, అల్లు అర్జున్తో తీశాడు, నాగ చైతన్యతో తీశాడు, రామ్ పోతినేనితో తీశాడు, అల్లు అర్జున్తో డెబ్యూ చేశాడు. రేపొద్దున ఇంకొకరు ఎవరితోనో తీస్తాడు. రేపు ఎవరన్నా నేషనల్ వైడ్ హీరో ఉంటే ఆయన వస్తే, మరి పుష్ప హిట్ అయింది కాబట్టి అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్తో తీస్తాడు మేబీ ఫ్యూచర్లో. ఏంది ఇది అమ్మ, ఒక కమ్యూనిటీకి సంబంధించి ఎంతో మరీ వరస్ట్గా, గతంలోనే చాలా చిన్నప్పుడు చాలా చండాలంగా ఉండేది కమ్యూనిటీలు గోవాలంటారు అనుకోండి, ఇప్పుడు ఇంకా దరిద్రంగా తయారవుతున్నారు నా కొడుకులు, ఇచ్చిన కొడుకులాగా. ఆయన కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఒకవేళ రెడ్డి కమ్యూనిటీ అయినా కొంప మునిగిపోయేది ఏం లేదు, అది మనిషి తత్వం బట్టి ఉంటుంది. ఆయన అసలు టైటిల్లో ఎక్కడ ఆయన క్యాస్ట్ గురించి వేసుకోడు, బి సుకుమార్ని వేసుకుంటాడు సర్నేమ్ మటుకే. సో అది మనం రెస్పెక్ట్ చేయాలి, అంతేగాని ఎంత మూర్ఖంగా, ఎంత నీచంగా వరస్ట్ నా కొడుకులా తయారవకుండా ఉంటే బాగుంటుంది. ఈ వీడియోకి ఒక 300 లైక్స్ ఇవ్వండి. దయచేసి మీరు ఈ విషయం మీద ఏమనుకుంటారో అది కామెంట్ చేయండి. కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ట్రెండింగ్ టాపిక్స్ అన్నీ కూడా మాట్లాడుతున్నాం. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్ గురించి మీకు ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.